నా సనాతనం మమతల హోమం అని చెప్పి మాట్లాడుకుంటాం. సో నా సనాతన ధర్మంలా కేంద్ర బిందువు అయిన నా దేవాలయాల గురించి మనం ఎందుకు తక్కువ మాట్లాడుకుంటాం అనేది ఒక చర్చ. బికాస్ మీరు కరెక్ట్గా యాది పెట్టుకుంటే నేను పోయిన నెలలో కూడా ఈ టాపిక్ తీసుకొని వచ్చిన. దేవాలయాల భూములు, దేవాలయాల ఆస్తులు కబ్జా అవుతుంటే మనం పీక్ కట్టలు కడుతున్నామా మనం అందరము అని చెప్పిన. బికాస్ కేవలం తెలంగాణలోనే మనం తీసుకొని చూస్తే 87,235 ఎకరాల భూమి దేవాదాయ శాఖ భూమిలా 25% కబ్జా అయిపోయింది. 25% కబ్జా అయిన భూమిలో వీళ్ళు ఎంతమందికి కేసులు వేసిర్రాబోయానంటే కేవలం 2,338 ఎకరాలకే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ కట్టలు కడితే ఈ ప్రభుత్వాలు ఇది మాది కదా అని చెప్తున్నారు. మొన్న పంచలింగ దేవాలయం దగ్గర కూడా మనం పోయి మాట్లాడితే అది ఎండోమెంట్ వాడు మాట్లాడకుండా రెవెన్యూ వాడు అని మాట్లాడతారు. ఎందుకు? తర్వాత యాక్షన్ చేయనీకి. ఇది రెవెన్యూ, మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది లేదు, మా దగ్గర అవి లేకుంటే నువ్వు పీక్ కట్టలు కట్టడానికి ఇన్ని రోజులు జీతం తీసుకుంటున్నావా? హీ మే బీ ఎ కమిషనర్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏ సెక్యూరిటీ గార్డ్ ఇన్ ది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్.